Hi friends, name is Naresh. మీరు చూస్తున్నారు నరేష్ టెక్టైల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి పూర్తి ఇంపార్టెంట్ టాపిక్. క్రెడిట్ కార్డుల గురించి చాలా మంది అడుగుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయాలి, ఈ క్రెడిట్ కార్డ్స్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఆ క్రెడిట్ కార్డుల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్కి వెళ్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయంటే మనకు 7 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అందులో మనకు 7 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్లో ఏ క్రెడిట్ కార్డు ఎలా యూజ్ అవుతుంది అనేది మనకు ఇంపార్టెంట్గా అయితే మెన్షన్ చేస్తూ మనకు క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే మనకు ఇంపార్టెంట్గా క్రెడిట్ కార్డ్స్లో రకాలు వచ్చేసరికి మనకు 7 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. 7 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్లో మనకు ఫస్ట్ వచ్చేసరికి రివార్డ్స్ పాయింట్స్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే మనకు ఐటెం మనం పర్చేజ్ చేసామనుకోండి, మనం క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసి మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు ఒక 100 రూపీస్కు 1 రివార్డ్ పాయింట్ లాగా మనకు రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అయితే ఇలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది మనం రిడీమ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. కాకపోతే మనం క్రెడిట్ కార్డ్ ద్వారా చేసాం కాబట్టి ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మనకు క్యాష్ రూపంగా రాకపోవచ్చు. మ్యాక్సిమం మనకి ఏమైనా ప్రోడక్ట్ రూపంలో కానీ లేకపోతే గిఫ్ట్ కార్డ్ రూపంలో కానీ రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అవుతాయి. ఇందులో మనకు ఎక్కడైనా మనం పర్చేస్ చేసినప్పుడు హోటల్ బిల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ బిల్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఎక్కడ మనం స్వైప్ చేసినప్పుడు మాత్రమే మనం క్రెడిట్ కార్డ్స్ నుండి రివార్డ్స్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ఓన్లీ రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా బెనిఫిట్స్ అయితే ఇందులో వర్తించవు. అంటే మీకు మినిమం 30 to 50 డేస్ అనేది ఈ గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది, కానీ మిగతా అయితే వర్తించవు. మిగతా అంటే మనకు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి, అవన్నీ మనకు వర్తించవు ఈ రివార్డ్ పాయింట్స్ అనేది. సెకండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అంటే మనకు ఇందులోనే ఉంది సెక్యూర్ గా ఉండే క్రెడిట్ కార్డు. అంటే మనకు ప్రస్తుతానికి అయితే వీసా, మాస్ట్రో, రూపే క్రెడిట్ కార్డ్స్ అయితే మన ఇండియాలో అయితే రన్ అవుతున్నాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు ఇండియాలో అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫుల్లీ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే మనకు లావాదేవీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మన ఏమైనా అన్నోన్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మనకు వీళ్ళు సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికోసం సిపిపి అనే ఒక మనకు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఒక ఇన్సూరెన్స్ అయితే కట్టించుకుంటా ఉంటారు. అది ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే విధానం బట్టి స్వైప్ చేస్తారా లేకపోతే వైఫై ద్వారా కనెక్ట్ చేస్తారా అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వైఫై ద్వారా చేసుకోవచ్చు. మినిమం 5000 రూపీస్ వరకు అయితే వైఫై ద్వారా ఉంటుంది. అంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా మన సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కడైనా మనం స్వైప్ చేసినప్పుడు ఈజీగా మనకు తెలిసి వారే స్వైప్ చేసినట్టుగా ఉంటేనే కంప్లీట్ సెక్యూర్డ్గా అయితే ఉంటాయి. ఇలాంటి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఈ సెక్యూర్డ్ బెనిఫిట్స్ మాత్రం వర్తిస్తాయి. ఇందులో థర్డ్ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసరికి లో ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్స్. లో ఇంట్రెస్ట్ అంటే మనకు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మనం ఏదైనా పర్చేజ్ అంటే ఒక 40,000 50,000 అబో మనం ఏమైనా పర్చేజ్ చేసినప్పుడు, అంటే మినిమం 20,000 అబో పర్చేజ్ చేసినా 10,000 అబో పర్చేజ్ చేసినా కూడా మనకి ఈ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఏ బ్యాంక్ నుండి అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకుంటారో ఆ బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేయటం కానీ లేక మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే మెసేజ్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం 5%, 10% మీకు డిస్కౌంట్లో లో ఇంట్రెస్ట్ రేట్లో ఉంటుంది, మీరు తీసుకోండి అని చెప్పి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన లో ఇంట్రెస్ట్ అనేది ఈ క్రెడిట్ కార్డులో మనకు లో ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. మనకు క్రెడిట్ కార్డు వచ్చినప్పుడు దాని మీద అయితే రాదు, కానీ మనకు ముందే మనం అప్లికేషన్ చేసేటప్పుడే మనకు లో అండ్ హై అనేది మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. అయితే లో ఇంట్రెస్ట్ అంటే మనకు బయట దొరికే ఇంట్రెస్ట్ అంటే మనం మామూలుగా బయట మనకు 20-25% ఇంట్రెస్ట్ అయితే పడుతూ ఉంటుంది. కాకపోతే ఇందులోకి వచ్చేసరికి లో ఇంట్రెస్ట్ అంటే 5 to 10% అలా ఇంట్రెస్ట్ అయితే పడుతూ మనకు ఈఎంఐస్ అయితే కన్వర్ట్ చేస్తారు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా. లో ఇంట్రెస్ట్ అయితే దీనిలో బెనిఫిట్ అయితే ఉంటుంది. క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్. క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ అనేది మనకు క్యాష్ బ్యాక్ అనే ఆప్షన్లో మనకు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఒక మినిమం 40,000 మనం పర్చేస్ చేసినప్పుడు అందులో మనకు 5%, 10% మనకు క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ క్యాష్ బ్యాక్స్ అనేది మనకు ఆటోమేటిక్గా మనం పే చేసే దాంట్లో డిడక్ట్ అవుతూ ఉంటుంది. మనకు సపోజ్ ఒక 10,000 ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు 5%
క్యాష్ బ్యాక్ అంటే మనకు 500 వరకు రావచ్చు. మినిమం 500 వరకు మనకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. 40,000 అయితే 45, దానిలో 5% టు 10% అనేది మనం ఆన్లైన్ పర్చేజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మన షాపింగ్ మాల్స్లో పర్చేజ్ చేసినప్పుడు కానీ క్రెడిట్ కార్డ్స్కి మనకు డిస్కౌంట్ ఉందని మనకు ముందే క్లియర్గా చెప్తారు. ఆన్లైన్లో అయితే మనకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఈజీగా కనబడుతూ ఉంటాయి. మీరు అందులో చూసి అయితే మీరు పర్చేజ్ చేసుకుంటే మనకు 5 to 10% డిస్కౌంట్ అయితే మనకు లభిస్తూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ అంటే ఇందులో మనకు ఓన్లీ స్టూడెంట్స్కి మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ క్రెడిట్ కార్డులు అయితే యూజ్ అవుతూ ఉంటాయి. అంటే అందరూ తీసుకోవచ్చు మ్యాక్సిమం, కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకు తయారు చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసరికి స్టూడెంట్స్కి మనం ఏదైనా మొబైల్ కానీ, లేకపోతే ల్యాప్టాప్ కానీ ఇలాంటి పర్చేజ్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళ ఫీజెస్ కట్టడానికి వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో స్వైపింగ్ మిషన్ ద్వారా ఫీజు కట్టడం కానీ ఇలాంటి చేసే వరకు స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్లో తక్కువ లిమిట్ అయితే వస్తుంది, ఎక్కువ లిమిట్ అయితే మ్యాక్సిమం రాదు. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు బిజినెస్ లాంటి ఏది చేయడు కాబట్టి వాళ్ళకు తక్కువ లిమిట్ అయితే ఇస్తారు. ఇది స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసరికి ట్రావెల్ క్రెడిట్ కార్డ్. ట్రావెల్స్ అంటే మనం ఎక్కడైనా రైలు ప్రయాణాలు కానీ, బస్ ప్రయాణాలు కానీ, లేకపోతే ఫ్లైట్ జర్నీస్ కానీ చేస్తున్నప్పుడు మనకు యూజ్ఫుల్ అయ్యే ఈ క్రెడిట్ కార్డు మనకు యూజ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలుసు. ఇందులో మనకు రైల్ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఐఆర్సిటీసీ వాళ్ళది క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐలో అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇలాంటి ప్రతి బ్యాంక్లో కూడా మనకు ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ అవుతాయి. ఇందులో మనకు 10 to 15% డిస్కౌంట్ లాంటివి ఇవ్వటం, ప్లస్ ఈ ట్రావెల్ క్రెడిట్ కార్డులో మనకు ఎక్కువ ట్రావెల్లో చేసే వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇందులో డాక్టర్స్ అలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ అక్కడిక్కడ జర్నీలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఎక్కువగా యూజ్ అయితే అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి బిజినెస్ క్రెడిట్ కార్డ్. బిజినెస్ క్రెడిట్ కార్డ్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో లిమిట్ కూడా ఎక్కువనే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ అవుతాయి. బిజినెస్ అంటే మనం చేసే పనులకి ప్రతి దానికి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడైనా ఒక హెవీ ఐటమ్స్ కానీ తీసుకోవడప్పుడు మనం ఈ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే సంబంధించిన కంపెనీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్ వాళ్ళు యూజ్ అయ్యే బెనిఫిట్స్ అయితే బిజినెస్ క్రెడిట్ కార్డ్స్తో ఉంటాయి. ఇందులో క్యాష్ బ్యాక్స్ ఇందులో కూడా మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. కాకపోతే మన ఆఫర్ను బట్టి, వాళ్ళు ఇచ్చే మన బెనిఫిట్ని బట్టి, మనం యూజ్ చేసే కార్డును బట్టి ఉంటుంది ఈ ఆఫర్స్ అనేది. ఫ్రెండ్స్, ఇలా మనం ఈ 7 క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతి క్రెడిట్ కార్డ్స్కి ఒక్కొక్క బిల్ జనరేషన్ టైం ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్కి ఒక్కొక్క సెక్యూరిటీ, వీసా కానీ, రూపే కానీ, లేకపోతే అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి మన ఒక కంపెనీ ద్వారా టైఅప్ అయ్యి మన క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. ఏవైతే మనకు మినిమం 30 days to 50 days అయితే మనకు టైం అయితే ఉంటుంది మనం పే చేయడానికి. ఈ మధ్యలో ఈఎంఐ కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్లో మనకు బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఏదనేది మీరే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో 2 types ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు గమనించాలి. మనకు ఇయర్లీ మనం పే చేయడానికి క్రెడిట్ కార్డుకు మినిమం డ్యూ అనేది ఒకటి ఉంటుంది. అంటే 500 కానీ, 600 కానీ, 1500 కానీ, 2500 కానీ ఇలా ఉంటుంది. ఇయర్లీ కంపల్సరీ మనం పే చేయాలి. ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మనకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అని ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ తీసుకోవడానికి మాత్రమే మీరు ఇంట్రెస్ట్ చూపించండి. ఈ ఇయర్లీ పే చేయడానికి దాని మీద అయితే ఇంట్రెస్ట్ చూపకండి. ఎందుకంటే మనం ఇయర్లీ మనకు 2500 అలాంటి క్రెడిట్ కార్డ్ని బట్టి ఇయర్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి కంపల్సరీ అయితే మనం పేమెంట్ అయితే చేస్తూ ఉండాలి. అయితే దానివల్ల మనకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. కాబట్టి మనం లైఫ్ టైం ఫ్రీ కార్డు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బ్యాంక్స్. అప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అయితే తీసుకోవడానికి అయితే మీరైతే మొగ్గు చూపుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ టైం ఫ్రీ కార్డులో మనం ఎలాంటి ఇయర్లీ పేమెంట్ అయితే చేయాల్సిన పని లేదు. కాబట్టి మనం లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ తీసుకోవడం బెటర్. ఏ బ్యాంక్ అయినా, ప్రతి బ్యాంక్ అయినా లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అనేది ఇస్తాయి. కాకపోతే నేను చూసినంత వరకు ఎస్బీఐ అయితే లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే నాకైతే ప్రొవైడ్ చేయలేదు. యాక్సిస్ బ్యాంకు
అమెరికన్ ఎక్స్ప్రెస్, ఎస్ బ్యాంకు ప్లస్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని ఉన్నాయి కదా. ఇలాంటి బ్యాంక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ బ్యాంక్స్ అన్ని లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసే ముందు పర్టికులర్గా మీరు గమనించండి, ఈ లైఫ్ టైం ఫ్రీ కార్డా లేకపోతే ఇయర్లీ పేమెంట్ చేసే కార్డా అనేది మీకు కంపల్సరీగా మెన్షన్ అయితే చేస్తారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టి అయితే మీరు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. మ్యాక్సిమం డాక్యుమెంట్స్ అంటే మ్యాక్సిమం చదవాలి ఫ్రెండ్స్. చదువుకున్న తర్వాతే మనం ఆ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసినా కూడా ఆన్లైన్లో కూడా మనకు ప్రతి క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. దాన్ని బట్టి మాత్రమే క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకోండి. ఇందులో నా సజెషన్ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ కార్డ్ తీసుకుంటే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. బెనిఫిట్స్ తక్కువ ఉన్నా కాకపోతే ఛార్జెస్ అయితే ఉండవు కాబట్టి నో ప్రాబ్లం. లైఫ్ టైం ఫ్రీ కార్డ్ తీసుకున్నా మనం ఇయర్లీ మనం పర్చేజ్ చేయకుండా మన కార్డ్ అయితే మనకే ఉంటుంది. మనమైతే ఎలాంటి ఇయర్లీ పేమెంట్ అయితే చేయకుండా ఉంటుంది. వేరే ఇప్పుడు 500 to 2500 ఈ రేంజ్ కార్డ్స్ తీసుకున్నప్పుడు మనం ఇయర్లీ మొత్తానికి యూజ్ చేయకుండా కంపల్సరీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 2500 ఉంటే 2500, 500 ఉంటే 500. మనం గుర్తులేక మనం పేమెంట్ చేయకపోతే మన మీద సిబిల్ మేనేజ్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ తీసుకోవడం ప్రయత్నం అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. దీని గురించి ఉన్న డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగుంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.